ఒక కాలు టేకిస్తున్నాడట, ఒక కాలుతో అంబాడించుకుంటూనే పోయి వాళ్ళ ఇంటి కాడనో వెన్ననో, వాళ్ళ ఇంటి కాడనో పెరుగో, వాళ్ళ ఇంటి కాడనో నెయ్యో తినొస్తున్నాడట. మరి దొంగతనం అయిన తర్వాత అయితే ఇంటికైతే కబుర్లు అయితే వస్తాయి, వార్తలు అయితే వస్తాయి. ప్రతి ఒక్క గోపిక వచ్చి ఇంటికాడ యశోదమ్మకి చెప్తుంటారట, గౌడని గారానే సంగతి యశోదేసి దైకృత భక్షునియా పడుని దాతో ఋషికేశి లడకా తనవాయి తులా గోడవాడి. నీ కొడుకు కాబట్టి నీకు మంచిగా అనిపిస్తున్నది, మా ఇంటికి మాత్రం వచ్చి దొంగతనం చేస్తున్నాడు. అప్పుడు మాత్రము యశోదమ్మ కృష్ణుడికి రోజు చెప్తుండేనట, ఏమని? కృష్ణ తులామి మస్తు కార్ల యశోదమ్మ చెప్పాలా. కానీ బాగా రోజుల నుంచి జరిగిన గుణం ఏదైతే ఉందో అది మంచిది కానీ చెడుది కానీ పోదానికి మాత్రం టైం పడుతుంది. మన తెలుగులో ఒక ఇది ఉన్నది, శాస్త్రం ఉన్నది, పుట్టిన గుణం సచ్చిదాకా పోదట. మరి మంచిది కానీ చెడుది కానీ అది దానికి ఏమంటాం మనము? స్వభావము. రెండు రోగాలకు ఇంకా మందు వెళ్ళలేదు. కరోనాకు కూడా వ్యాక్సిన్ వెళ్ళింది, కానీ ఈ రెండు రోగాలకు మాత్రం ఇంకా మందు వెళ్ళలేదు. దీనికి చింత మరియు స్వభావము. చింత ఎప్పటిదాకా ఉంటుంది? సచ్చిందాకా కూడా చింత పోదు. చింత మీదకి తీసుకుపోయిన దాకా కూడా ఉంటుందట. స్వభావము ఎంబట్నే పోతుందట. స్వభావంలో ఏం పడకపడది. అందుకోసం అని చెప్పేసి మహారాజు గారు ఒక దగ్గర చెప్తారు, ఆది హోత వాగ్య దైవ యోగే झाला पाग्य, त्याचा येळकोट रायना मूळचा स्वभाव जाईना. कनकपु सिंहासनमुन शुनकमु गुरुचुंड व्यक्ती
పట్టం గట్టించి లగ్నం పునరించినచో వెనకటి గుణమేల మాను వినరాశుమని. మరి మాలలు వేసుకొని పరమార్థం చేయని, బట్టలు మార్చుకొని, రంగు మార్చుకొని, ఏదన్నా మార్చుకొని ముందటి నుంచి ఉన్న గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణంలో ఏం ఫరక పడదట. ఆ గుణంలో ఫరక పడితేనే అది నిజమైన పరమార్థం, అది దేవుడికి నచ్చేది పరమార్థం. యశోదమ్మ కూడా మస్తు ప్రయత్నం చేసి చెప్తుండేనట. కానీ భగవాన్ గోపాలకృష్ణుడు వినకుండా అందరు గోపాలను ఒక దగ్గర చేసి ఓళ్ళింట్ల కన్నా అంటే వాళ్ళింట్లో పోయి దొంగతనం చేస్తుంటే వాళ్ళు మలమల వస్తుండ్రి. యశోద మాత్రం ఒక్కరోజు చెప్పిందట, నా కొడుకు దొంగతనం చేసిండు అని చెప్పేసి మీ దగ్గర ఆధారం ఏమున్నది? 12 ఉన్నారు. తుమ్మి బారాగరచా బారాగో గోకుడు చానారి 12 ఇంటోళ్ళు ఉన్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అందుకోసం అని చెప్పేసి నాకు నిజంగా అనిపించొచ్చింది, నా కొడుకు ఎప్పుడైతే దొంగతనం చేస్తాడో అప్పుడు మాత్రం దొంగతనం చేసిన వస్తువులు తీసుకొని రండి, అప్పుడు మాత్రం మీ దొంగతనము నిజమైన దొంగతనం అని చెప్పేసి మేము పట్టించుకుంటాం. అప్పుడు మాత్రం ఒక అత్త మరియు ఒక కోడలు ఇద్దరు యోజన చేశారట. దేవుడు రాగానే దేవుడిని పట్టుకోవాలని చెప్పేసి. దేవుడికి దొరుకుతాడా? అత్తకు కోడలకు దొరికేది దేవుడా? ఎందరో పెద్ద తపస్సులు చేస్తున్నారు హిమాలయ పర్వతాలలో కూర్చొని ఈ గోర్లై చుట్టలు చుట్టుకుపోయినాయి. గోర్లై చుట్టలు చుట్టుకుపోయినాయి. నవార చుట్టూ ఉంటుంది, నవారది మంచం చేసేటి నవార, అది ఎట్లయితే చుట్టలు చుట్టుకుపోయినాయి అట్లా ఈ గోర్లు చుట్టలు చుట్టుకుపోయినాయి. ఈ ఎంటికలు అనేటి జడలు అల్లకపోయి 20 ఫుట్ ఏమిటంటారు 30 ఫుట్ల దాకా జడలు అల్లకపోయినాయి ఎంటికలు. ఆళ్ళ సుంటోళ్ళకు దొరకని దేవుడు ఈ కోడలు కొడుకు, ఈ కోడలు అత్త ఇద్దరు అంటున్నారట దేవుడిని ఏమన్నా చేయాలా. కానీ బాపు జర మొబైల్ పాల్గొట్టేవా వినంతి విఠల విఠల కాయ కాయ విఠల విఠల. అదే ఇంటికి దేవుడు పోయాడట. అదే ఇంటికి పోయిందాకంటే అత్తమ్మ అయితే ఇంటికాడ లేదు, కోడలు ఇంట్లో ఉంది. ఆ కోడలు ముందటనే ఇంట్లోకి పోయి వెన్న తీసుకొని తింటున్నాడట దేవుడు. ఆ వెన్న తీసుకొని ఇస్తే ఆ దేవుడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు లోపలికి పోయి చూడు. లోపలికి పోయి ఆ కృష్ణుడి పేరు పెట్టి పిలిస్తే మాత్రము ఈ మూలకు పిలిస్తే ఆ మూలకు దేవుడు, ఆ మూలకు పిలిస్తే ఈ మూలకు దేవుడు. ఈ మూలకు తిరుక్కుంటా ముసలమ్మ ఒకసారి ఆ దేవుడిని పట్టుకున్నదట. ఆ దేవుడిని పట్టుకొని దేవుడికి అంటున్నదట, మీ అమ్మ సాక్ష్యం తీసుకొచ్చిన దాకా దొంగతనం మాది పట్టుకో, నా ముందర రాడు, కుండ నీ చేతిలో పట్టుకో అనగానే దేవుడు అంటున్నాడట ముసలమ్మకు, అమ్మ నీకుండా నేను నా చేతిలో పట్టుకునేది ఓళ్ళకుండా వాళ్ళ కొడుకు పట్టుకుంటాడు. కుండలో పట్టుకుంటారు కొడుకు, మరి నీకుండా నాకెందుకు పట్టుకోమంటావు నువ్వు? మళ్ళీ నీ ముందర నడమంటున్నావు కుండ పట్టుకొని మళ్ళా అయినా కానీ దేవుడు చేతిలో కుండ పట్టుకొని నడుస్తున్నాడట. నడుస్తున్నప్పుడు Yeah.